తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. ఎందుకు బాగుంది? ఏ విధంగా ఎందుకు బాగుందంటే ప్రతి సంక్షేమ పథకాలన్నీ కంప్లీట్గా డోర్ టు డోర్ అందరికీ అందుతున్నాయి. ఎవరికి ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఏది కావాలన్నా వెళ్ళి ఆఫీసుల దగ్గర గంటల తరబడి నుంచొని ఉండి లేక ఇవాళ కాదు రేపని రకరకాల రిస్కులు పడ్డారు జనం. ఇవాళ చాలా శుభ్రంగా ఎవరింట్లో వాళ్ళకి అన్ని కంప్లీట్గా గుమ్మలోకి తీసుకెళ్ళి లేదు ఏమైనా కావాల్సి వస్తే వీటికెళ్ళి సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళే తీసుకొచ్చి శుభ్రంగా చేసి పెడతా ఉన్నారు. ఇవాళ చాలా నంబర్ 1గా ఉంది ప్రభుత్వం. ఎవరికి వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రామ కమిటీలని ఆ కమిటీలో ఒక నలుగురు ఉండేవారు. ఆ నలుగురు ఇంకొక నలుగురికి ఇచ్చేవారు ఏదన్నా వస్తే. ఇవాళ అలా కాదు. అసలు ఎవరు ఏ నాయకులను అడగాల్సిన అవసరం లేదు. ఏ పథకం ఉన్నా వాళ్ళంటే ఇంటి గుమ్మంలోకి వెళ్ళి తలుపు కొట్టి నువ్వు దీనికి అర్హురాలు, ఇక నీకు 60 పూర్తయినాయి, నీకు పెన్షన్ వస్తుంది అని వాళ్ళే పెట్టి చెప్పి చేస్తూ ఉన్నారు. పథకాలు ఇస్తున్నారు కానీ అన్ని రేట్లు పెంచేస్తున్నారు అని చెప్పేసి జనాలు ఇబ్బంది పడుతున్నారని కూడా అంటున్నారు. అనేది సహజంగా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి కదా, అన్ని ఖరీదులు పెరుగుతూనే ఉన్నాయిగా. 30 రూపాయలు కూలి చేసిన వాడు 300 చేశారు, 300 పోయి 400 అయింది, 400 పోయి వాడు 600 అన్నారు. అట్లాగే అవి పెరుగుతూనే ఉన్నాయిగా. వీటితో పాటు రేట్లు అనేది ఏముంది, రేట్లు పెరుగుతాయి. మరి ఇవి పెరగట్లేదా? మరి అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి దానిపై అవన్నీ ఖాళీ మాటలమ్మా, ఏమీ వెళ్ళరు, అది జరిగేది కాదు. ఆవిడే చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీలో లీనం అవుతున్నాం, పార్టీని లీనం చేస్తున్నాం. అనవచ్చు, ఒకవేళ అని ఉండవచ్చు, లేదని అనట్లేదు, కానీ అది జరగదు. పోతే అసలు ఆవిడ పోతే ఎలా ఉంటుంది? పోతే మాత్రం ఏమి పోయేది ఏమి ఉండదు. ఒకవేళ వెళ్ళద్ది, ఒకవేళ ఆమె వెళ్ళిపోయినా వెళ్ళడానికి లేదు మామూలుగా. ఒకవేళ వెళ్ళిపోయినా ఒరిగేది ఏమీ లేదు. మరి దీనివల్ల జగన్ మీద ఏమైనా ప్రభావం పడుతుందంటారా? ఏమి కాదు, ఏమి పడదు. జగన్ గారికి ఎట్టి మరి భారం పడేది ఏమి లేదు. ఆమె సీటు కావాలని వాళ్ళ అమ్మగారు అనకూడదు. వాళ్ళ అమ్మగారి సీటు కావాలని వాళ్ళ ఇంట్లో సీట్లు ఇచ్చుకుంటా ఉంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే సీట్లు ఇచ్చుకుంటా ఉంటే ఏమవుద్ది? కేసీఆర్ గారు లాగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? ఏమీ చేయలేవు. ఆమె అమ్మటి వెళ్ళే ఓట్లు ఏమీ ఉండవు. రాజశేఖర రెడ్డి గారిని పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారు తప్ప షర్మిల గారు వెళ్ళినంతట్లో. మరి ఆవిడ రాజశేఖర్ గారి బిడ్డ, ఆవిడ పాదయాత్ర చేశారు వాళ్ళ అన్న కోసము. మరి ఆవిడ కూడా బాగా కష్టపడ్డారు. మరి ఇప్పుడు ఆయన కూడా రాజశేఖర్ గారి బిడ్డే కాబట్టి ఓట్లు చీలి ప్రజలు అటు వెళ్ళే మొగ్గు చూపేది ఏమన్నా ఉందంటారా? ఏమన్నా 100కి 10 ఓట్లు కూడా వెళ్ళవు. పక్క ఆమె మాటలేని ఈయన చేసిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. వాటిని పోల్చుకొని చేస్తారు కానీ ఆమె ఏదో నాకు సీటీ లేదనో లేకపోతే అటాను ఏదో సంథింగ్ కుటుంబంలో ఏదో వాటి కోసమని ఏదో అటు అనో ఇటనో. ఇప్పుడు మీడియా వారు ఏం చేస్తారు, ఇప్పుడు అడుగుతున్నారు, ఈ గిట్టినోళ్ళు తీసుకెళ్ళి అటు వెళ్ళొద్దంట ఇటు వెళ్ళొద్దంట అని చెప్తారు. దాన్ని కొద్దిగా ఇంకా ఛానల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా హైలైట్ చేస్తారు. మరి అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా షర్మిల గారితో కలుస్తామని చెప్పేసి అని అంటున్నారు. అది మరి ఇవన్నీ ఏం జరిగాయి కావమ్మా, అనుకోవచ్చు. జనం దాన్ని ఊహించుకొని దాన్ని అలాగే బయటికి రూమర్ చేస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు, కానీ ఏమీ ఉండవు, అన్నీ చక్కబడతాయి. మరి జగన్ గారు ఎమ్మెల్యేలని మారుస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా షర్మిల గారి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఏమి వెళ్ళరమ్మా. మార్చడం అంటే దేనికి మారుస్తున్నారు? అక్కడ నీ తీరి కరెక్ట్గా లేక జనంలో కావాలి కదా. ఇప్పుడు నేనే కావాలని కూర్చుంటే జనం ఆకర్షించాలి కదా. అది దాన్ని చూసుకొని ఆయన ముందే ప్లాన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి పార్టీలో కూడా ఎమ్మెల్యేలు అంటే నేతలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని కూడా అంటున్నారు కదా. ఏం అసంతృప్తి ఎవరికి ఏమీ లేదు. మొత్తాన్ని చక్కబెడతాడు, అందరూ అలాగే ఉంటారు, ఎక్కడికి ఏమీ పోయేది ఉండదు. ఆయనకి ఎటువంటి లోపం రాదు. మరి అదేవిధంగా వంగవీటి రాధా గారు కూడా వైసీపీలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరి దానివల్ల కాపులు వైసీపీకి మొగ్గు చూపుతారా? వైసీపీలో చేరాడు, మళ్ళీ జనసేనలో చేరాడు. ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. జరిగినంతట్లో ఒరిగేది ఏమీ లేదు. అక్కడ కూడా సీటు ఎవరికి ఇవ్వాలో ఆలోచిస్తూనే ఉన్నారు. ఒకవేళ వంగవీటి రాధా గారు వైసీపీలోకి వస్తే
కాపు ఓట్లు చీలుతాయి అంటారా? కాపులందరూ వైసీపీకి మద్దతు తెలుపుతారంటారా? జనసేనను వదిలేస్తారంటారా? ఇప్పుడు జనసేనకి వంగవీటి రాధా గారు అమ్మటే వెళ్ళి అంత జనం ఏమీ లేరు. ఇవాళ ఎవరి దారిలో వాళ్ళే ఉన్నారు. అది ఇంతకు ముందు ఆ పట్టు ఆయన ఎక్కడ పోగొట్టుకున్నాడంటే 1, 2, 3, 4 అట్లా అలా మారుకుంటూ వచ్చాడు. పొజిషన్లో అలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది. ఆయన అలాగే ఉంటే ఇవాళ ఫ్యూచర్ ఉండేది. ఆయన రకరకాలుగా ఏదో ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఇబ్బందులు ఏదో అప్పుడు టీడీపీ టైంలో ఆయన ఇబ్బందులు ఆయనకి పెట్టారు. ఉండయి నన్ను ఎవరు మా నాన్న ఎవరు ఏం చేయలేదు, ఆయనే పోయాడని చెప్పుకున్నాడు. ఎందుకు తప్పక అట్లాగే ఆయన వెళ్ళినంతట్లో ఒరిగేది ఏమీ లేదు. ఏదన్నా పాములో ఉన్న దాంట్లో చేరితే కొద్దిగా పెంచి చూపెడతారు జనం. మరి ఈ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండడం వల్ల రాబోయే ఎన్నికల్లో 2024లో పార్టీ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? పార్టీ మీద ప్రభావం పడే ఛాన్సే లేదు. ఎక్కడ మార్పులు ఏమి రావు. ఆయన ముందు అసంతృప్తి ఉన్న చోటును ముందే ఓ ప్లాన్ చేసుకొని ఏటేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఉన్నట్లో ఏటేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. చూసుకొని ముందే జాగ్రత్త పడుకుంటా బుర్రబెట్టి ఆలోచన. లేకపోతే వాళ్ళ అమ్మకో సీట్ ఇచ్చి, వాళ్ళ చెల్లికో సీట్ ఇచ్చి, లేకపోతే వాళ్ళ బాబాయ్కో సీట్ ఇస్తే ఏముంటుంది? ఇప్పుడు కేసీఆర్ గారిది ఏమైంది? అన్నీ ఆ ఇంట్లోనే అన్ని జనం కూడా ఇదేగా అదే కలిసింది. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? 24లో జగన్ గారికి పక్కాగా వస్తాయి. సీట్లు ఏమి తగ్గవు. 160 వస్తాయి. ఏమన్నా 10-20 తప్ప అంతకుమించి బ్యాలెన్స్ అవడానికి లేదు. జనం ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు గారు ఏదో చెప్తున్నాడు, ఎక్కడ కుప్పం వెళ్ళి నేను ఫ్లైట్లో దింపి కూరగాయలు ఫ్లైట్లో పంపించి అమ్మిస్తా, నేను మీ అందరికీ మీకేం ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. మొత్తానికి మళ్ళీ జగనే సీఎం అంటారా? పక్కాగమ్మా.